పశ్చిమ బెంగాల్లో నేర ప్రపంచంగా పిలిచే 24 పరగణాలకు అజయ్ పాల్ శర్మ పరిశీలకుడిగా వెళ్లారు. దేశంలోనే అత్యధికంగా మహిళలపై నేరాలు జరిగేది 24 పరగణాల ప్రాంతంలోనే కావడంతో శర్మను ఎన్నికల కమిషన్ అక్కడికి పంపింది. 40% ముస్లిం జనాభా ఉన్న 24 పరగణాల ప్రాంతంలో 2022లో కేవలం ఏడాది వ్యవధిలో మహిళలపై 34,000 నేరాలు రికార్డయ్యాయి. సైబర్ నేరాలకు అడ్డాగా మారిన 24 పరగణాలపై కేంద్ర హోంశాఖ ఇటీవల స్పెషల్ ఆపరేషన్ చేపట్టి డజన్ల సంఖ్యలో సైబర్ నేరస్తులను అరెస్ట్ చేసింది. 24 పరగణాలు బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతం కావడంతో అజయ్ పాల్ శర్మ వంటి సమర్థుడైన అధికారి మాత్రమే నేర నియంత్రణ చేయగలడని భావించిన కేంద్ర ఎన్నికల కమిషన్ శర్మను పరిశీలకుడిగా నియమించింది. యూపీలోని రాంపూర్లో జరిగిన నజీబ్ అనే గ్యాంగ్స్టర్ ఎన్కౌంటర్తో అజయ్ పాల్ శర్మ పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగింది. 6 ఏళ్ల చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన నజీబ్ రోజుల తరబడి పోలీసులను తిప్పలు పెడుతూ తప్పించుకు తిరిగాడు. ఫోన్ వాడకపోవడంతో నజీబ్ను వెతకడం పోలీసులకు కష్టంగా మారింది. గంజాయి సేవించే అలవాటున్న నజీబ్ను పట్టుకునేందుకు గంజా బ్యాచ్లను అలర్ట్ చేశారు అజయ్ పాల్ శర్మ. అర్ధరాత్రి గంజాయి కోసం వచ్చిన నజీబ్ను తానే స్వయంగా కాల్ చేశాడు అజయ్ పాల్ శర్మ.